హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనమైతే గణపతి బప్ప మోరియా అనేది, ఆ మోరియా అంటే ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. సో యాక్చువల్గా వచ్చేసి గణపతి బప్ప మోరియా అంటే మన గణపతి బాపు. సో గణపతి బప్ప మోరియా అనేది గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఎక్కువగా వినిపించే నినాదం ఇది. సో అందరూ అయితే మోరియా, గణపతి బప్ప మోరియా అనుకుంటే వాళ్ళైతే చాలా అంటే చాలా ఈ నినాదాలతో ఎంతో హ్యాపీగా గణపతి పండగనైతే జరుపుకుంటూ ఉంటారు. సో మోరియా అన్న పదం ఒక మహాభక్తుడు మోరీ గోసావి పేరు నుండి వచ్చింది. సో ఒక భక్తుడైతే ఉన్నాడో గణేశుడికి, సో ఆ భక్తుడి పేరు వచ్చేసి మోరీ గోసావి. సో అలా అయితే మనకి గణపతి బప్ప మోరియా అని అయితే రావడం అయితే జరిగింది. సో యాక్చువల్గా వచ్చేసి మోరీ గోసావి మహారాష్ట్రలోని చింతామణి ప్రాంతానికి చెందిన గణపతి భక్తుడు. సో ఈయన 14వ శతాబ్దంలో జీవించాడు కాబట్టి మహాగణపతి భక్తిని ప్రజలలో వ్యాప్తి చేసిన వాడు ఈయనే. కాబట్టి అంటే గణేశుడు ఎంత పవర్ఫుల్ ఏంటి, ఆయనను పూజిస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి, మనం ఎలా ఉంటుంది, మన లైఫ్ ఎలా ఉంటుంది ఆయనను పూజిస్తే అని సాటి చెప్పిండేది వచ్చేసి ఈ గణపతి గోసావి, మోరీ గోసావి అనే అతనే నేర్పించిండేది. సో మనకు పూణే ప్రాంతంలో ఆయన తపస్సు చేశాడు. ఆయన గణపతి ఆరాధనతో పూర్తిగా లీనమయ్యేవాడు కాబట్టి ఆయనకు ఎన్నో విషయాలు గణపతి గురించి తెలుసు కాబట్టి అందుకే అందరినీ గణపతిని పూజిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు మీ కోరికలు అన్నీ తీరుస్తాడు, ఏ విఘ్నాలు లేకుండా అన్ని విజయాలే ఇస్తాడు, అపజయాలు అయితే ఉండవు అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో మోరియా అనేది మోరీ గోసావి స్మరణార్థం పలికే పదం. సో మనకు గణపతి బప్ప మోరియా అంటే ఓ గణేష, మోరీ గోసావి ఆశీస్సులతో ఎల్లప్పుడూ మా వెంట ఉండాలి అన్న భావం అయితే వస్తుంది. సో అందరూ జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి గణపతి బప్ప మోరియా అంటే ఓ గణేష, మోరీ గోసావి ఆశీస్సులతో ఎల్లప్పుడూ మా వెంట ఉండాలన్న భావం అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకు మోరీ గోసావి గురించి తెలుసుకుందాం. ఆయన మహాగణపతి భక్తులలో ప్రసిద్ధి చెందాడు. సో రోజు గణేశుణ్ణి పూజించేవారు. ఆయన భక్తి వల్ల పూణే దగ్గర చీచ్వాన్ గణపతి ఆలయం ప్రసిద్ధి చెందింది. సో ప్రజలు ఆయనను గణపతి భక్తుల తండ్రిగా గౌరవించేవారు. ఆయన కృపతో అందరూ అయితే అనేక అద్భుతాలు జరిగాయని అందరూ అయితే నమ్ముతూ ఉంటారు. సో ఆయన భక్తి వల్ల మహారాష్ట్ర అంతటా గణేష భక్తి పెరిగింది. సో ఆయన పేరు మోరియా ఇప్పటికీ గణపతి పూజలతో కలిసిపోయింది. సో ఆయన శిష్యులు మహారాష్ట్రలో, దక్షిణ భారతదేశంలో భక్తిని విస్తరించారు. సో మనకు మోరియా అంటే పదం గోసావి వారసత్వాన్ని సూచిస్తారు. సబ్స్క్రైబ్.